హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ అండి. ఈరోజైతే మా క్యాటరింగ్లో గ్రీన్ రైస్ చూపించాలనుకుంటున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసి పెట్టానండి, చూపించబోతున్నాను మీకు. పచ్చిమిర్చి గ్రీన్ పేస్ట్ ఆడుకోవడానికి చూపిస్తున్నానండి ముందు మీకు. పచ్చిమిర్చి అండి కొద్దిగా, పుదీనా 3 కట్టలండి, కొత్తిమీర 3 కట్టలు. ఇవి కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వచ్చి మూడింటిని కలిపి కొద్దిగా 4-5 జార్ల వరకు పేస్ట్ ఆడుకోవాలండి. ఈ పేస్ట్ వచ్చి మీకు 4 కేజెస్ రైస్కి అండి మేము వాడేది. 4 కేజెస్ రైస్కి సరిపోతాయండి 4-5 జార్లు. కొద్దిగా పచ్చిమిర్చి తక్కువగానే వేసుకోవాలండి, మరి స్పైసెస్ ఎక్కువైనా తినలేమండి, మండిపోతుంది. కలర్ అయితే గ్రీన్ కలర్లోకి వస్తుందండి రైస్, చాలా బాగుంటుందండి ఇది. ఈ మొత్తం అంతా పేస్ట్ ఆడుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని మొత్తం అంతా సిద్ధం చేసుకోవాలండి. పచ్చిమిర్చి కొద్దిగా, పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపి ఆడుకున్నామండి. ఇవంతా సిద్ధం చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. దీనికి కావాల్సిన మసాలాలు కూడా మేము రెడీ చేసి పెట్టానండి. ఇవన్నీ అయిన తర్వాత అవి కూడా చూపిస్తానండి మీకు. చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్, అయితే సింపుల్గా ఉంటుందండి. చూపిస్తున్నాను చూడండి. అదిగోండి, మసాలా దినుసులు కొద్దిగా తీసుకున్నాం. ఇవి ధనియాల పొడి, గరం మసాలా, జీడిపప్పు, మెంతాకండి, ఉప్పు, పసుపు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేయాలండి. దీనికి నెయ్యే ఫ్లేవర్ వస్తుందండి. దాంట్లో మసాలా దినుసులు వేయించిన తర్వాత గ్రీన్ పేస్ట్ వేసామండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత వచ్చి మీకు ఉప్పు, పసుపు వేసేసుకుని కొంచెం సేపు వేయించిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసేసామండి సరిపడగా. తర్వాత మసాలా పౌడర్లు సిద్ధం చేసుకునేవి కూడా వేసేసామండి. ఇది కూడా కొంచెం సేపు వేయించాక ఇంకా వాటర్ పోసేసుకోవాలండి. దీనికి ఇంకా కారం వేయకూడదండి, గ్రీన్ కలర్ ఉంది కదండి, కారం వేయకూడదు. అయితే దీనికి సరిపడగా వాటర్ ఎంతంటే 4 కేజెస్ రైస్ కండి మేము చూపించింది. 4 జగ్గులు రైస్ తీసుకున్నాం, 6 జగ్గులు నీళ్ళు పోస్తున్నామండి. అంటే 1కి 1.5 వాటర్ అండి, అందుకని. వాటర్ వేసిన తర్వాత కొద్దిసేపు మరగనివ్వాలండి బాగా. సరిపడా ఉప్పు అవి చూసుకుని దీంట్లో ఇప్పుడే నీళ్ళు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సోనా మసూరి రైసు ఒక 2 గంటల ముందు నానబెట్టామండి. ఇవి నీళ్ళు వాచిన తర్వాత ఆ రైస్ దీంట్లో వేసి బాగా ఎగరనివ్వాలండి. ఎగిరాక ఇంకా మనం మూత పెట్టి దమ్ వేసేసుకోవాలండి, బరువు పెట్టి. ఇదిగోండి సిద్ధమైపోయిందండి. 15 నిమిషాలు బాగా సిమ్లో పెట్టిన తర్వాత ఇలా రెడీ అయింది. బాగా నీరు ఎగిరిన తర్వాత దమ్ వేసాక ఇది సిద్ధమైపోయిందండి గ్రీన్ రైస్ అయితే మీకు. ఇదిగోండి గ్రీన్ కలర్లో. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.